నమస్తే. మనం ఇప్పుడు మాసఫ్ ట్యాంక్ లక్టికా పూల్ ప్రాంతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల వద్ద మనం ఉన్నాం. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే జీవో నెంబర్ 97 తీసుకొచ్చిందో ఆ జీవో వల్ల మాకు ఇబ్బంది అవుతుందంటూ కూడా నిన్న పలు చోట్ల ఈరోజు హైదరాబాద్ నాడిబొడ్డున మాసఫ్ ట్యాంక్ లక్టికా పూల్ ప్రాంతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల వద్ద పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసన చేస్తున్నారు. ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ కాలేజ్ మొత్తం పూర్తిగా ఇక్కడ గేటు బైఠాయించి ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మనతో పాటు విద్యార్థులు ఉన్నారు. అసలు జీవో నెంబర్ 97 వల్ల వాళ్ళకు కలుగుతున్నటువంటి ఇబ్బంది ఏంది, దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనే విషయాలను మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చెప్పండి, మీకు జీవో నెంబర్ 97 వల్ల ఇబ్బంది ఏం కలుగుతుంది, ఏం చెప్పదలుచుకున్నారు? సార్, మేము డిప్లొమా స్టూడెంట్స్. మేము ఎప్పుడైనా సరే హయ్యర్ స్టడీస్ కోసం అని ఇక్కడికి వచ్చాం. ఇంటర్ అంతా ఎంటర్ చేయడానికి మాకు ఎఫర్ట్ అవ్వలేరు మా పేరెంట్స్. సో అందుకని మేము ఒక డిప్లొమా ద్వారా వస్తే మా హయ్యర్ స్టడీస్కి మేము బీటెక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని మేము వచ్చాం. ఒకవేళ ఈ స్కీమ్ ఇంకా ఇంప్లిమెంట్ చేస్తే మా డిప్లొమా స్టూడెంట్స్ ఐటీఐతో ఈక్వల్ అయిపోతుంది. మాకు జాబ్ ఆపర్చునిటీస్ ఉండదు. మేము మెయిన్గా ఏం చేస్తున్నటువంటి హయ్యర్ స్టడీస్కి వెళ్ళలేము. మేము ఈ సెట్ రాయలేము. మాకు లాటరల్ ఎంట్రీ ఉండదు. సో 3 years ఎడ్యుకేషన్ ఎండ్ చేయాలని ఒపీనియన్ మాది కాదు. మేము హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటాం. దీని ద్వారా మేము ఈ సెట్ రాయలేము, అలాగే బీటెక్ చేయలేము. మాకు లాటరల్ ఎంట్రీ ఉండదు. అందుకని మాకు స్కీమ్ వద్దు. విద్యార్థులతో చర్చించకుండా రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకున్నాం. దాంతో మేము ఎంతో స్ట్రగుల్ అవుతున్నాం. ఇప్పుడు మా ఫ్యూచర్ గురించి ఎంతో బాధగా ఉంది మాకు. మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎంతో ఆశలు పెట్టుకొని వచ్చిళ్ళు. మేము ఇప్పుడు ఇట్లా బీటెక్కి వెళ్ళలేం, హైయర్ ఎడ్యుకేషన్ చేయలేమంటే ఎంతనో స్ట్రగుల్ అవుతున్నాం మేము ఇప్పుడు. సార్, ఏంటంటే ఈ స్కీమ్ వల్ల మాకు ఎలాంటి యూజ్ లేదు. కానీ ఆ స్కీమ్ ఎందుకు పెట్టాడో మాకు కొన్ని చెప్పాలి అంటే. బట్ దీనివల్ల మాకైతే ఏం యూజ్ లేదు, మాకు లాసే. ఓకే, సో ఆ స్కీమ్ ఎందుకు వచ్చిందో మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు. ఈ జియో పాస్ కావద్దు అనేసి అనుకుంటున్నాం. చెప్పండి, ఆ జియో వల్ల మీకు ఇబ్బంది ఏంటి, అసలు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ జియో నంబర్ 97 అనే స్కీమ్ రావడం వల్ల పాలిటెక్నిక్ చేసే విద్యార్థులకి ఫ్యూచర్ లేకుండా పోతుంది. మాకు డిప్లొమా 3 years అయిపోయిన తర్వాత లాటరల్ ఎంట్రీ అని ఉంటుంది. అది మాకు బీటెక్ వెళ్ళడానికి హైయర్ ఎడ్యుకేషన్ కోసం మేము రాసే ఒక ఎంట్రన్స్ టెస్ట్. ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అవ్వడం వల్ల ఏమవుతుందని అంటే మేము లాటరల్ ఎంట్రీ ఫర్దర్గా ఫ్యూచర్ మేము ఇంజనీరింగ్ చేయాలంటే మాకు ఆప్షన్ లేకుండా పోతుంది. మేము ఇక్కడ 3 years డిప్లొమా చేసింది వేస్ట్ అవుతుంది. సో తొందరగా గవర్నమెంట్ అనేది దీనికి దీన్ని మళ్ళీ వాపస్ తీసుకోవాలనేసి మేమందరం ఈ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఈ ప్రొటెస్ట్ ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే పాలిటెక్నిక్ విద్యార్థులకు ఫ్యూచర్ లేకుండా పోతుంది. సో వీ వాంట్ జస్టిస్. జియో నెంబర్ 97 వల్ల మేము చాలా ఇయర్స్ వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మేము 10th తర్వాత ఇంత కోర్స్ తీసుకొని ఇంత ప్రాక్టీస్ చేసుకొని మేము ఎంట్రన్స్ ఎగ్జామ్ చేసి మేము వెబ్ కౌన్సిలింగ్ అని తిరిగేసి ఇంత కష్టపడి మేము వచ్చింది డిప్లొమాకి వచ్చింది ఎందుకు? మాకు టెక్నికల్ సబ్జెక్ట్స్ ఉంటాయని. టెక్నికల్ సబ్జెక్ట్స్ అంటే ఇంజనీరింగ్ అయితే మమ్మల్ని ఎందుకు ఐటీఐ వాళ్ళతో సమానంగా చూస్తున్నారు. మేము బీటెక్ వెళ్ళాలంటే మళ్ళీ ఇంకా 3 సంవత్సరాలు 9 సంవత్సరాలు మేము చేయాల్సిందే. 9 సంవత్సరాలు మేము చేయాలన్నా బీటెక్ చేయాలంటే మా ఫ్యూచర్ అనేది మా ఒపీనియన్స్ అనేది మ్యాటర్ కావా? గవర్నమెంట్ మమ్మల్ని అడగాలి కదా ఏ స్కీమ్ అయినా చేయడానికి. వి హావ్ ద రైట్ టు టాక్. మేము ఈ స్కీమ్ ని విత్డ్రా చేసేదాకా ఈ ప్రొటెస్ట్ ని ఆగేది లేదు. విద్యాశాఖను పటిష్టం చేయడానికి విద్యాశాఖను నా దగ్గరనే పెట్టుకున్నాను ముఖ్యమంత్రి చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం తెలియదంటారా? మరి రేవంత్ రెడ్డి ఆయనకి అది తెలుసుంటే మా ఫ్యూచర్ అనేది గవర్నమెంట్ కి మ్యాటర్ కాదా? మా ఫ్యూచర్ మ్యాటర్ కాదా? మాకు జస్టిస్ కావాలి. మేము 3 years డిప్లొమా తీసుకున్నది ఎందుకు? టెక్నికల్ గా ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ నేర్చుకుందాం అనేసి. అది నిర్ధారంగా ఆపేస్తున్నారు. ఎందుకు ఆపేస్తున్నారు? ఇప్పుడు మాకు 3 years డిప్లొమా చదివి మేము లాటరల్ గా మొత్తం ఇంజనీరింగ్ సబ్జెక్ట్ బీటెక్ లో చదవాల్సిన ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ 90% మేము ఇక్కడే చదువుతున్నాం. 90% ఇక్కడ చదివి లాటరల్ ఎంట్రీ ఫర్దర్ గా ఒకటే సబ్జెక్ట్ మీద
గ్రిప్ ఉండడం వల్ల మా ఫ్యూచర్ బిల్డ్ చేసుకోనికి మేము మస్తు ప్రయత్నిస్తున్నాం. సో దాన్ని కూడా అడ్డుకోనికి సీఎంకి ఏం రైట్ ఉంది అసలు? మమ్మల్ని అడగకుండా ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? అంటే మా ఫ్యూచర్ మ్యాటర్ కాదా? అంటే వేరే వాళ్ళ ఫ్యూచర్స్ మ్యాటర్. మాకు ఇప్పుడు ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అవ్వడం వల్ల ఏమవుతుంది? మేము లాటరల్ గా 3 years ఇక్కడ చదివి మాకు లాటరల్ ఎంట్రీ లేకుండా మేము మళ్ళీ ఇంజనీరింగ్కి వెళ్ళాలంటే 2 years ఇంజనీరింగ్ చేయాలి, ఎంసెట్ తర్వాత మేము బీటెక్ 4 years చదవాలి. అంటే మా ఫ్యూచర్స్ కాదు. అంటే బయట చదివే ఇంటర్ వాళ్ళే ఫ్యూచర్, మా ఫ్యూచర్ కాదు. అంటే మాకు క్వశ్చనింగ్ చేసే రైట్ లేదా? గవర్నమెంట్ ఏమని అసలు నిర్ణయం తీసుకున్నాయి? మాకు జస్టిస్ కావాలి. ఈ జియో నంబర్ 97 ని రిటర్న్ తీసుకునేంత వరకు మేము స్ట్రైక్ చేస్తూనే ఉంటాం. వి వాంట్ జస్టిస్ అంతే. ఏంటంటే అసలు 2 months నుంచి డిస్కషన్ నడుస్తుంది అన్నారు సార్. 2 months నుంచి డిస్కషన్ నడుస్తుంది అంటారు. యాక్చువల్లీ ఇంప్లిమెంట్ అయింది ఆగస్ట్ 16th రోజు ఇంప్లిమెంట్ సార్. అయితే ఇది ఏం చెప్తుందంటే అంటే ఐటీఐని డిప్లొమాని మిక్స్ చేసేసి మమ్మల్ని ఫర్దర్ స్టడీస్ ఏం చదువుకోనియకుండా జాబ్ చేయమంటు సార్. వీఆర్ నాట్ సేక్ ఫర్ ద డూయింగ్ ద జాబ్, వీఆర్ ద సీకింగ్ ఫర్ ద ఎంటర్ప్రీనర్షిప్. అంటే మేము ఏదైనా సంథింగ్ న్యూగా బిల్డ్ చేద్దామంటారు. డిప్లొమాలో జాయిన్ అయింది మేము ఏదైనా ఓనర్గా లేక ఎంటర్ప్రీనర్గా ఇన్నోవేటర్గా జాయిన్ అయ్యి. కాకపోతే ద గవర్నమెంట్ ఈజ్ సీకింగ్ టు డూయింగ్ అవర్ లేబర్ వర్క్. అంటే ఇప్పుడు ఇది మా స్కిల్ ఇండియా ఏదైతే వస్తుందో అది మమ్మల్ని ఎట్లా చేస్తుందంటే లేబర్ లేక తయారు చేస్తాం. లేబర్ కావాలంటే we need to further build our education, so we are opposite to that bill. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఇక్కడ ఎస్బీ టెట్ పక్కనే ఉన్నటువంటి పాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాలలో ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే విద్యార్థులకు వ్యతిరేకంగా, పాలిటెక్నిక్ విద్యకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో జీవో నంబర్ 97 తీసుకొచ్చి పాలిటెక్నిక్ విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో ఆడుకుంటున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా ధర్నా చేస్తున్నాం. కారణం ఏంటంటే ఈ పిల్లలందరూ కూడా 3 సంవత్సరాలు మన పాలిటెక్నిక్ చదువుకొని డిప్లొమా చదువుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా పోవాల్సింది బీటెక్లోకి. ఈ యంగ్ ఇండియా యూనివర్సిటీకి అటాచ్ చేయడం వల్ల, ఈ స్కిల్ యూనివర్సిటీకి అటాచ్ చేయడం వల్ల జరిగేది ప్రమాదం ఏముందంటే వీళ్ళు ఐటీఐతో సమానంగా ట్రీట్ చేయబడతారు. ఒకవేళ ఐటీఐతోని ఏటీసీతోని సమానంగా ట్రీట్ చేసిన తర్వాత వీళ్ళందరికీ కూడా బీటెక్ చేసుకునే అవకాశం ఉండదు. వీళ్ళకు ఉండే అవకాశం ఒకటి ఏంటి అని అంటే లేబర్ల లాగా ఏదో ఒకటి మెకానిక్ల లాగా పనిచేయాల్సుకోవాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఉండబోతుంది. అందుకే విద్యార్థులందరం కలిసి ఇక్కడ ఎస్బీటెట్ పక్కనే ఉన్నటువంటి మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నా కేవలం విద్యార్థుల యొక్క భవిష్యత్తును మంచిగా ఉంచడానికి, ఈ ధర్నా పాలిటెక్నిక్ విద్యను మంచిగా చేయడం కోసము. పాలిటెక్నిక్ విద్యలో నాణ్యమైన విద్యను అందించాలి. అది కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి కాకుండా ఎస్బీటెట్తో మాత్రమే కొనసాగించాలని చెప్పేసి ఏబీపీ ధర్నా చేస్తాం. 97 వల్ల మీకు ప్రాబ్లం ఏంటి? మాకు చాలా ప్రాబ్లమ్స్ అయితే మాకు ఎస్బీటెక్తోని మాకు డిప్లొమా మేము ఎందుకు ఇస్తామంటే మాకు టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్లస్ మాకు ఎడ్యుకేషన్ డిప్లొమా ఎందుకు తీసుకుంటామంటే మాకు స్కిల్స్ ప్లస్ నాలెడ్జ్ కావాలి. అదే ఐటీఐ తీసుకుంటే ఓన్లీ స్కిల్స్ చేసుకుంటారు. దేర్ ఆర్ స్కిల్డ్ లేబర్స్. మేము స్కిల్డ్ లేబర్స్ కాము. మేము వీఆర్ ఎడ్యుకేటెడ్ ప్లస్ స్కిల్డ్. వీఆర్ నాట్ skilled laborers. We don't just want skills, we also want to learn something. ITI తో మెర్జ్ చేస్తే మేము చాలా లాస్ అవుతాం. ఎందుకంటే వాళ్ళు దేర్ ఆర్ జస్ట్ స్కిల్డ్ లేబర్స్. అందుకే మాకు ఐటీఐతో మెర్జ్ కావాలని లేదు. మాకు ఎస్బీటెట్ ఉంది, అది బెస్ట్. మాకు అదే బెస్ట్ డిప్లొమా కోసం. వీ హ్యావ్ అవర్ ఐడెంటిటీ. డిప్లొమా మా ఐడెంటిటీ. వీ డోంట్ వాంట్ టు మెర్జ్ విత్ ఐటీఐ. ఇట్ క్రియేట్స్ ప్రాబ్లమ్స్. వీ విల్ బి కాల్డ్ యాజ్ ద స్కిల్డ్ లేబర్స్. వీ డోంట్ వాంట్ టు బి ట్యాగ్డ్ యాజ్ ద స్కిల్డ్ లేబర్స్. We wanted to be tagged as a diploma students. జియో నంబర్ 97 కింద ఒక రూల్ పాస్ చేశారు. దాని కింద అన్ని పాలిటెక్నిక్ కాలేజెస్ అన్ని ఐటీఐకి ట్రాన్స్ఫర్ చేస్తా అంటున్నారు. అట్లయితే మా ఫ్యూచర్ ఏం కావాలి సార్? వి వాంట్ అవర్ ఎస్బీటెడ్. ఓకే, దానికోసం ఐటీఐతో మెర్జ్ చేయడం వల్ల మీకున్న ప్రమాదం ఏంటి? ఫ్యూచర్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉండే. ఐటీఐతో వల్ల మాకు మళ్ళీ పాలిటెక్నిక్, మాకు ఇక్కడ టెక్నికల్ ఎడ్యుకేషన్ స్కిల్స్ ప్రొవైడ్ చేస్తా అంటున్నారు, కానీ జాబ్స్ ఏం దొరకవు. ఓకే, మీరు చెప్పండి ఏంటి మీకున్న ప్రమాదం ఏంటి? ఇప్పుడు జియో నంబర్ 97 వస్తే మేము బీటెక్ చేసిన లేబర్స్ లాగానే బతకాల్సి వస్తుంది. మాకున్న ట్రైనింగ్ కూడా పోతుంది, మాకున్న టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండదు. సో దానివల్ల మేము ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాం. గవర్నమెంట్కి మా రిక్వెస్ట్ ఏంటంటే మమ్మల్ని ఇట్లా ఉన్నట్టే ఉండనివ్వండి, మాకు ఇంకా వేరేవి ఏమి వద్దు అని చెప్తాం.
ఇప్పుడున్న ఎస్బిటెట్ ఉంటేనే మాకు ఫ్యూచర్ ఉంటుంది, లేకపోతే మా ఫ్యూచరే ఉండదు. ఓకే అమ్మ చెప్పండి మేడం, చెప్పండి గవర్నమెంట్కు విద్యాశాఖ మంత్రికి వీటిపైన అవగాహన లేకుండానే జీవో నెంబర్ 97 తీసుకొచ్చి ఐటీఐతో మెర్జ్ చేసే అవకాశం ఉందా? ఏం చెప్పదు? మాకేం ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అది జూన్లోనే స్టార్ట్ చేసిర్రు. ఓకే కానీ స్టూడెంట్స్ పర్మిషన్ లేకుండా ఎట్లా తీసుకుంటారు? మా ఒపీనియన్ కూడా తెలుసుకోవాలి కదా, మా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఒపీనియన్ కూడా తెలుసుకోవాలి కదా, తెలుసుకునే కదా స్టార్ట్ చేయాలి. మేము ఇప్పుడు డిప్లొమాని తీసుకుపోయి ఐటీఐలో జాయిన్ చేస్తే మేము హైయర్ ఎడ్యుకేషన్స్ ఎక్కడికోవాలి? మేము ఇంజనీర్స్ కావాలని వచ్చినాం. ఎన్నో పెద్ద పెద్ద డ్రీమ్స్ పెట్టుకొని, ఎన్నో పెద్ద పెద్ద డ్రీమ్స్ తోటి మా పేరెంట్స్ కూడా చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్ తోటి వచ్చినాం వీడికి. కానీ మమ్మల్ని తీసుకుపోయి వేరే ఐటీఐలో కలుపుతామంటే ఎట్లా సార్? పాలిటెక్నిక్ తీసుకున్నాం. ఇప్పుడు మాకు మా ఒపీనియన్ తెలియకుండా జియో 97 అమలు చేయడం అనేది కరెక్ట్ కాదు. మా ఎడ్యుకేషన్ని డిస్ట్రాయ్ చేయడం కరెక్ట్ కాదు. మాకు హయ్యర్ ఎడ్యుకేషన్ దొరకదు దీనివల్ల. మేము బీటెక్ చదువుకోవాలి, ఎన్నో పెద్ద పెద్ద జాబ్స్ చేయాలి, గవర్నమెంట్ జాబ్స్ కోసం మేము వచ్చినాం వీడి దాకా. ఆ తర్వాత మీరు మాకు తెలియకుండా, మా ఒపీనియన్ లేకుండా మీరు జియో 97 అమలు చేస్తా అంటే మా భవిష్యత్తు ఎటు వెళ్తుంది? మేము ఎటు వెళ్ళాలి? అసలు మేము మా పేరెంట్స్ని అందరినీ వదులుకొని హాస్టళ్ళలో బతుక్కుంటూ మా చదువు మేము చదువుతున్నాం, ఎంతో కష్టపడుతున్నాం. అయినా మా ఒపీనియన్ తీసుకోకుండా చేయడం ఇదేం కరెక్ట్ కాదు. అవర్ డిప్లొమా అవర్ ఐడెంటిటీ కోసం మా డిప్లొమా ఐడెంటిటీ అనేది చేంజ్ చేసుకోం సార్. ఇప్పుడు ఏదైతే తీసుకొచ్చిన వైఎస్యు శక్తి అనే స్కీము యాజ్ సూన్ పాసిబుల్ తొందరగా వాళ్ళు విత్డ్రా చేసుకోవాలి. మేము ఎవరి కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం మేము మా డిప్లొమా ఐడెంటిటీ చేంజ్ చేసుకోం. మా ఎస్బిటెట్ మాకు ఉండాలా, మా ఐడెంటిటీ మాకు ఉండాలి. ఏవైతే మేము ఏ స్కీమ్తో అయితే మేము ఈ కాలేజ్లో జాయిన్ అయ్యామో డిప్లొమా బేస్డ్ మీద అవి అలాగే ఉండాలా. అదే లెగసీ మీద మేము కానీ మా ఫ్యూచర్లో కానీ అందరూ ఇలాగే ఉంటాయి, ఇలాగే ఉంటాం. మేము ఎట్లాంటి విధంగా మేము ఎవరి కోసం చేంజ్ చేసుకోము. విద్యాశాఖను పటిష్టం చేయడమే నా పని ముఖ్యమంత్రి అని చెప్తున్నాడు. మీరేమో ఇట్లా ప్రొటెస్ట్ చేస్తున్నారు? మేము ప్రొటెస్ట్ చేస్తున్నామంటే సార్ దీని వెనకాల మీకు రీజన్స్ ఏం కనబడట్లేవా? టీషర్ట్ తీసేస్తే ఇప్పుడు మేము ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, ఆల్రెడీ 2 years కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ 3rd year వేస్ట్ అయినట్టే. మళ్ళీ నేను బీటెక్ హైయర్ స్టడీస్ చేసుకోవాలంటే నేను 2 years ఎంసెట్ ఇంటర్ చేసి ఎంసెట్ రాసి మళ్ళీ 4 years బీటెక్ చేయాలంటే ఎక్కడి నుంచి అయితే సార్? మీకేం అర్థం కావట్లేదా? ఇంతమంది స్టూడెంట్స్ సార్, ఒక్క తెలంగాణ వైజ్గా చూడండి. ఇది ఒక్కటే కాదు, ఇంకా ఫీజు గురించి చాలా ఉన్నాయి సార్. ఒక్కొక్కటి మేము ప్రతి ఒక్క ప్లగ్ కార్డ్లో చూడండి మీరు, ప్రతి ఒక్కటి. అందుకే అన్ని సేమ్ ప్లగ్ కార్డ్స్ కాకుండా ప్రతి ఒక్క ప్లగ్ కార్డ్ మీద మీరు చూసే ప్రతి ఒక్కటి మేము నోట్ చేసాం ఏమేం కావాలో. మా ప్రతి ఒక్క డిమాండ్ మా ప్లగ్ కార్డ్స్ మీద ఉన్నాయి. యాజ్ ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్గా, విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డికి ఏమాత్రం అవగాహన లేకుండానే ఆ జీవో నెంబర్ 97 తీసుకొచ్చినట్టు మరి? అది వాళ్ళు ఏ విధంగా తెచ్చుకున్నారో మళ్ళీ వాళ్ళ పర్సనల్ ఏంటో తెలియదు. బట్ మీరు తెలియకుండా పాస్ చేశారు. అది ఎంత తొందర అయితే మీరు అంత తొందర రద్దు చేసుకుంటే అందరికీ మంచిది. మేము కూడా లైసెన్స్ క్రియేట్ చేసుకోము. ఎవరికన్నా టైం అనేది. రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్? సార్ ప్లీజ్ టేక్ దిస్ యాక్షన్ తీసుకొని మీరు తొందరగా ఎంత కుదిరితే అంత తొందరగా ఇది రద్దు చేసి స్టూడెంట్స్ అందరినీ దృష్టిలో పెట్టుకొని తొందరగా జియో నెంబర్ 97ని రద్దు చేస్తే చాలు సార్. అంతకంటే ఏమి ఎక్కువద్దు మాకు. Yes,